హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల పాలనకు మాయన మచ్చగా మారబోతున్న వైద్య విద్యార్థుల విద్యార్థులను మత్తులో ఢీకొట్టిన, వారి మీదుగా కారును పోనిచ్చిన సంఘటన, జరిగిన సంఘటన, ఆ దుర్మార్గులు మద్యం మత్తులో ఒక విషనాగుల్లాగా ప్రవర్తించి గుద్ది కింద పడిపోయిన తర్వాత కూడా వారి మీదుగా కారును నడిపిన దుండగుల్ని, ఆ సంఘటన వలన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాయని మచ్చ కాబోతుందని నా యొక్క ఈ హెచ్చరిక. సిదిలి అప్పలరాజు కొడుకు విషయంలో సిదిలి అప్పలరాజుపై సాక్ష్యాలను తారుమారు చేశాడని అతనిపై కేసు పెట్టి రిమాండ్కి పంపించాం. మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలిసి ఈ విషయం. వారి కొడుకు విషయంలో ఆయన తప్పులు చేశాడు, సాక్ష్యాన్ని తారుమారు చేశారు, అరెస్ట్ చేసి జైలు పాలు చేశారే. మరి ఈ సంఘటన ఆగస్టు 3న జరిగితే 7వ తారీఖు వరకు ఎందుకు స్పందన రాలేదు? పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారు. మరి ఈ వైద్య విద్యార్థుల విషయంలో పోలీసులు ఈ సంఘటనను ఎందుకు గోప్యంగా ఉంచారు? దీనికి బాధ్యులుగా ఎవరినైనా, ఏ పోలీసునైనా వారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారా, వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నారా అని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే సిదిలప్పల విషయంలో జరిగినట్లే ఈ 4 రోజులు గడువు తీసుకొని ఈ గడువుని ఈ సంఘటన గోప్యంగా ఉంచడం వలన పోలీసులు ఇందులో బాధ్యులు కనుక, ఆ పోలీసు ఎవరైతే వీరికి కింద వారు చేయించారా, పైన వారు చేయించారా, ఆ పైన వారు చేయించారా, ఎమ్మెల్యే చేయించారా, ఎంపీ చేయించారా, మంత్రులు చేయించారా, లేకపోతే డీజీపీ ఎవరు చేయించారో అది తెలియజేయాలంటే ఖచ్చితంగా కింద వారికి కారణి పనిష్మెంట్గా వారి మీద కూడా కేసు పెట్టి విచారణ చేపట్టాలని ప్రజలు పదే కోరుతున్నారని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. 4 రోజుల వరకు ఎందుకు పోలీసులు స్పందించలేదని ప్రజలు అడుగుతున్నారు. నిజమే కదండి. జరిగి ఆగస్టు 3వ రాత్రి 10-10:30 మధ్య జరిగిన సంఘటనకి 6వ తారీఖు దాకా స్పందన లేదంటే పోలీసుల్లో ఏం జరిగింది? ఎవరికి అమ్ముడుపోయారు? న్యాయం అమ్ముడుపోయిందా? లేకపోతే పలుకుబడి దౌర్జన్యంతో ఈ యొక్క కేసుని తారుమారు చేయాలని చూసారా? లేకపోతే రాజీ చేయాలని ప్రయత్నాలు చేశారా? ఏం జరిగింది తెలియాలి కదా. దానికోసమే ఖచ్చితంగా ఎందుకు ఈ 4 రోజుల దాకా ఆగారు? ఏమైనా సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారా? దొరికిన వాళ్ళు రిమాండ్కి పంపించిన వాళ్ళు వాళ్ళేనా? అదే కారు నెంబర్ మారిందా? కారులు మార్చారా? ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? వాటిని ఏమన్నా మార్చి చూపించారా? ఇవన్నీ కూడా అంతా వచ్చింది, ఏ అయితే మార్పింగ్ చేయించారా, ఇది ఖచ్చితంగా ఈ విషయం తేలాలి. ఎందుకంటే ఆ విద్యార్థులు దీని మీద అంతగా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జెన్జీ విద్యార్థులు దీన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరెవరు కూడా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరెవరు కూడా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఈ సంఘటనలో అలసత్వం వహిస్తే, అయ్యా వినండి దయచేసి, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ఈ సంఘటనను అలసత్వం వహిస్తే కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల తీర నష్టం జరగబోతుందని తెలియజేస్తున్నాను. దీనివల్ల 10% ఓట్లు, అంటే జెన్జీ యొక్క పవరు, విద్యార్థుల శక్తి మీరు తెలుసుకుంటారు. విద్యార్థి శక్తి మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు. ఆ జెన్జీ పవరు వలన ఖచ్చితంగా మీరు 10% ఓట్లు నష్టపోతారని, చేసుకుంటారని, విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిరువురికి ప్రజల అనుమానాలకు నివృత్తి చేయవలసిన బాధ్యత ఉన్నదని సవివరంగా తెలియజేస్తున్నాను.
తెలిపారా గమనించండి. ఈ విషయంలో ఖచ్చితంగా వైద్య విద్యార్థులు ఇద్దరికీ న్యాయం జరగాలి. న్యాయం జరిగేటట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్షింపబడాలి. వారికి శిక్ష పడాలి. అది ఎవరైనా సరే, ఎంతటి పెద్దవారైనా సరే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పేది ఒకటే, చట్టం పరిధిలో చట్టం చుట్టం కాదు, ఎవరికి చుట్టం కాదు, చట్టం పరిధిలో అందరూ ఒక్కటే. చట్టం తన పని తాను చేసుకుపోతే, ఆ చట్టం తన పని తాను చేసుకోకుండా 4 రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేసింది, ఆ చట్టం ఎందుకు సరిగా స్పందించలేదు, ఆ చట్టం వెనకాతల ఎంత పెద్ద శక్తులు ఉన్నాయి, అవన్నీ బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, విద్యార్థులు కోరుకుంటున్నారు. దానికి తదనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుసరించకపోతే, ఆ విధానంగా డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఆర్డర్ లేకపోతే, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేయకపోతే, ఈ పరిస్థితుల్ని ఖచ్చితంగా కనుగొనకపోతే, సరైన వ్యక్తికి సరిగ్గా శిక్ష పడకపోతే, ఖచ్చితంగా విద్యార్థుల శక్తితోటి కూటమి ప్రభుత్వానికి గండం ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేసి విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.